స్వాగతం అండి. నా పేరు దివ్య. బాప్టిస్ట్ చర్చ్ నుండి సుక్క జాషువా పాస్టర్ గారు మనతో ఉన్నారు. ప్రభు యొక్క సజీవ సాక్ష్యాన్ని మనతో పంచుకుంటారు. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. పాస్టర్ గారు, మీరు అంటే ప్రభువుని ఎలా తెలుసుకున్నారు? మరి ప్రభు యొక్క వివరణ. ఈ యొక్క అన్వేషి టీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. నా పేరు మరి సుక్క జాషువా. గత చిన్ననాటి నుండి యేసుక్రీస్తు గురించినటువంటి విషయాలు తెలుసుకున్నాను. మొట్టమొదటిగా మా కుటుంబంలో నా రక్షణ సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా మా కుటుంబంలో మా తల్లి గారు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారు. మా తండ్రి గారు చాలా వ్యసనముల చేత ఉన్నప్పుడు ఆ వ్యసనముల నుంచి బయటికి రావాలని మా తల్లి యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. సో ఆమె కూడా ఎలా యేసు ప్రభు దగ్గరికి వచ్చింది అంటే, ఒక షాపు అమ్మేటామె ఒక యవనస్తురాలు మా మమ్మీతో మాట్లాడిందట. అమ్మ, మీ ఇంట్లో ఎప్పుడు చూసినా ఏడుపులు సమస్యలు కనబడతా ఉన్నాయి, ఇక్కడ దగ్గరలో చర్చి ఉంది, ఎందుకు యేసు ప్రభు దగ్గరికి రాకూడదు అని చెప్పేసి ఆమె యేసు ప్రభు గురించి ఒక మాట చెప్పింది. అయితే మా తల్లి ఆ మాట విని మందిరానికి చర్చికి వెళ్ళడం ప్రారంభించింది, నల్గొండ ప్రాంతంలో. సో ఆ విధంగా సంఘానికి, దేవుని మందిరానికి వెళ్ళడం మా ఫాదర్ కూడా ఇష్టం ఉండేది కాదు, కానీ మా తల్లి ఖచ్చితంగా మందిరానికి వెళ్తూ ఉండేది. అప్పటి నుంచి 1986 సంవత్సరంలో మా ఫాదర్ యేసు ప్రభుని వ్యతిరేకించిన వ్యక్తి, ఆయన కూడా ప్రభు యొక్క మార్గంలోనికి రావడం జరిగింది మా మమ్మీ ప్రార్థన బట్టి. సో ఆ రోజు నుంచి నేను మా తల్లిగారితో మందిరానికి వెళ్తూ ఉండేవాడిని. ఆమె ఒంటరిగా వెళ్ళేది కనుక నన్ను తీసుకొని వెళ్తూ ఉండేది. నేను ఆ విధంగా చిన్ననాటి నుంచి కూడా 6 ఏళ్ల వయసులో నుండి కూడా దేవుని మందిరానికి వెళ్తూ ఉండేవాడిని. అయితే యవన దశకు వచ్చేంత వరకు కూడా మా ఫాదర్ ఆయన కూడా రక్షణ పొంది మారు మనసు బ్యాప్టిజం తీసుకున్నారు గట్కేసర్ ప్రాంతంలో, ఫిలదెల్ఫియా చర్చిలో 1989లో వారు బ్యాప్టిజం తీసుకోవడం జరిగింది. సో తల్లిదండ్రులు మందిరానికి వెళ్తున్నారు కాబట్టి నేను కూడా వారితో కలిసి మందిరానికి వెళ్ళడం, దేవుని యొక్క మందిరంలో పనులు చేస్తూ, వాయిద్యాలు వాయిస్తూ, పాటలు పాడుతూ, వాక్యం చదువుతూ నా జీవితాన్ని ఆ విధంగా సండే స్కూల్లో కొనసాగిస్తున్నాను. అయితే నా యవన దశకు వచ్చేంత వరకు కూడా నేను ప్రభువులో రక్షించబడినటువంటి వ్యక్తిగా ప్రవర్తించేవాడిని కాదు. ఏ విధంగా ఉండేవాడిని అంటే, మందిరానికి వచ్చినప్పుడు మందిరంలో పాటలు, వాయిద్యాలు, పనులు చేసేది. మరలా నేను లోకంలోనికి లేక బయటికి వస్తే నేను నా స్వతహాగా కవిత్వాలు, కథలు, నాటకాలు, డ్యాన్సులు అలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉండేది. మా సేవకులు ప్రతిసారి నన్ను గద్దిస్తూ ఉండేవాడు. మందిరానికి వచ్చినప్పుడు దేవుని ఆరాధించి దేవుని బిడ్డగా జీవిస్తున్నాం, లోకంలోనికి వెళ్తే ఆ సినిమా పాటలు, సినిమా డ్యాన్సులు, జోక్స్ అని అవన్నీ ఇవన్నీ చేస్తూ ఉన్నాం, ఇంకా నువ్వు పూర్తిగా దేవునిలోనికి రావాలి అని చెప్తూ ఉండేవాడు. అప్పటికి నేను డిగ్రీ స్థాయికి వచ్చాను. మందిరంలో కార్యక్రమాలు నడిపిస్తూ ఉండేవాడిని, సండే స్కూల్ చూసుకునేవాడిని, యవనస్తుల కూడిక చూసుకునేవాడిని, మందిరంలో అన్ని కార్యక్రమాలు చేసేవాడిని. అయితే ఒకరోజు పాస్టర్ గారు ఆదివారం ఆరాధనలో రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా ఇజ్రాయేల్ ప్రజల విషయంలో, వ్యక్తుల విషయంతో మాట్లాడుతూ, ఎన్ని రోజులు ఇంకా 2 విధాలుగా 2 తలంపులతో బ్రతుకుతారు, ఇంకా నేను నీ బ్రతుకును మార్చుకోవాలనేటువంటి విషయాన్ని ఆయన మాట్లాడుతున్నప్పుడు నిజంగా దేవుడు నన్ను తాకినట్టుగా నేను ఆ అనుభూతి పొందాను. అయితే నా అనుదిన పరిస్థితులు చూస్తే, నా యొక్క వ్యక్తిగత పరిస్థితులు చూసినప్పుడు అవి కూడా చాలా బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో నా డిగ్రీ ఫైనల్ ఇయర్లో నేను ఉన్నాను. సో ఆ సమయంలో దేవుని యొక్క మాటలు నాతో మాట్లాడుతున్నప్పుడు నేను నా హృదయాన్ని మార్చుకొని, ఇంకా నేను ఎందుకు ఈ లోకంలో ఉండాలి, దేవునితో నేను ఉంటానని చెప్పి అదే సమయంలో నా మనసు మార్చుకొని, ఇన్ని సంవత్సరాలు చిన్ననాటి నుండి కూడా ప్రభుని ఎరిగి కూడా ఆయన సన్నిధానంలో జీవిస్తూ కూడా నేను బ్యాప్టిజం పొందుకోలేదు. కానీ ఎప్పుడైతే ఆ వాక్యం చేత నేను పట్టబడ్డానో వెంటనే సేవకునితో మాట్లాడి బ్యాప్టిజం తీసుకోవడం జరిగింది. సో ఆ సమయం నుంచి నేను దేవుని కొరకు జీవించడానికి తీర్మానం తీసుకున్నాను. నేను కాలేజీలో చదువుకుంటున్నప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, శ్యామ్ అని.
సో అతను మరి క్రైస్తవ కుటుంబంలో జన్మించిన వ్యక్తి కానీ యేసుప్రభు అన్న సంఘానికన్నా రాకుండా ఉండేటువంటి వ్యక్తి. ఎప్పుడైతే నేను అతన్ని ప్రోత్సహించి దేవుని మందిరానికి నడిపించానో నాకంటే ముందుగా ఆయనే రక్షణ తీసుకొని బాప్తిజం తీసుకొని సంఘంలో యాక్టివ్గా ఉండేవాడు. సో ఆ విధంగా నేను రక్షణలోనికి వచ్చాను, దేవుని యొక్క మార్గంలో ముందుకు వెళ్తా ఉన్నాను. అయితే ఒకరోజు మా పాస్టర్ గారితో కలిసి ఒక ప్రాంతానికి సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో చాలామంది మమ్మల్ని వ్యతిరేకించి కొట్టి బైబిల్ చింపి ఈ ఊరికి రాకూడదని చెప్పేసి మరి మమ్మల్ని నానా హింసలు పెట్టి పంపించేశారు. సో మాకంటే ముందుగానే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి పొలాల్లో మా ఆడవాళ్ళు పనిచేసుకుంటుంటే మా ఆడవాళ్ళను ఇబ్బంది పెట్టారని మా మీదనే కేసు పెట్టింది. సో మా పాస్టర్ గారు మమ్మల్ని అందరినీ కూడా తీసుకొని వచ్చేసినారు. మనం అక్కడ ఉండకూడదు, వెళ్ళిపోదాం అని మేమందరం పరిగెత్తుకొని వచ్చాం. చర్చి దగ్గరకు వచ్చిన తర్వాత నేను మా పాస్టర్ గారిని అడిగిన, మనం ఎందుకు వారిని ఎదిరించలేకపోయాం, వారితో ఎందుకు మనం మాట్లాడలేకపోయాం, ఎందుకు మనం దొంగలాగా పారిపోయి వచ్చాం, మనం ఎందుకు మాట్లాడకూడదని చెప్పాను. అంటే ఆయన అపోస్తుల కార్యంలో పౌలు చెప్పినటువంటి విషయాలు మాట్లాడుతూ మరి దేవుని యొక్క పరిచర్య కొనసాగాలంటే మనం మరి వారిని ఎదిరించవద్దు, ప్రేమతోనే జరిగించాలని తెలియపరచాలి. అప్పుడు నేను ఒక తీర్మానం తీసుకున్నాను. ఓకే, నా జీవితంలో దేవుడు ఇంతవరకు నన్ను కాచి కాపాడి ఈ స్థితిలో నన్ను ఉంచాడు, చదువుకోవడానికి కావాల్సిన పరిస్థితులను అనుగ్రహించి మంచి ఆరోగ్యం ఇచ్చి ఈ స్థితికి తీసుకొచ్చాడు కనుక ఇక నుంచి నేను దేవుని యొక్క పరిచర్య, దేవుని సేవ చేస్తానని తీర్మానం తీసుకున్నాను. సో ఆ తీర్మానాన్ని బట్టి నేను బైబిల్ కాలేజ్కి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత నేను మరి ట్రైనింగ్ పూర్తి చేసుకొని వచ్చి దేవుని యొక్క పరిచర్యలో 2004వ సంవత్సరంలో దేవుని యొక్క పరిచర్యలోకి వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుని యొక్క పరిచర్యలో కొనసాగుతూ ఉన్నాను. ఇప్పుడు బ్యాప్టిస్ట్ చర్చ్ అన్నోజుగూడ అనేటువంటి మరి సంఘంలో సంఘ కాపరిగా నేను ఉన్నాను. మాకు అనేకమైనటువంటి బ్రాంచ్ సంఘాలు ఉన్నాయి. అనేక మంది సేవకులను ప్రోత్సహించడం, మరి అనేక గ్రామాల్లో సంఘాలు స్థాపించడం, దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడానికి దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. ఇది నా సాక్ష్యం. ఫస్ట్ బ్రాంచెస్ ఉన్నాయని చెప్పారు కదా, మరి అక్కడ పరిచయం చేయడానికి వేరే పాస్టర్స్ ఎవరైనా పెట్టారా, లేదంటే మీరే వెళ్ళి అక్కడ వాక్యం చెప్తున్నారు? నాకున్నటువంటి దర్శనం ఏంటంటే మనం సంఘం లేనటువంటి గ్రామానికి వెళ్ళి సంఘం స్థాపన చేసి మన సంఘాలలో ఉన్నటువంటి వారిని ప్రోత్సహించి వారినే సేవకులుగా కలిపేదిచ్చి వారిని సంఘ కాపరులుగా నియమించడం జరుగుతుంది. సో అట్లా ఈరోజు విశ్వాసులుగా ఉన్నటువంటి వారే నేటి రాబోతున్నటువంటి తరంలో వాళ్ళు కాపరులుగా వారిని తరఫీదిచ్చి దేవుని యొక్క పరిచర్య కొరకు వారిని సిద్ధపరుస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు మీ సంఘంలో విశ్వాసులు ఎంతమంది ఉన్నారు పాస్టర్ గారు? మా ఈ సంఘం బ్యాప్టిస్ట్ చర్చ్ అన్నోజుగూడ సంఘంలో 15 నుంచి 20 కుటుంబాలు ఉంటాయి. ఎవ్రీ మరి సండే మరి ఆరాధనలు కొనసాగుతూ ఉంటాయి. ఎవ్రీ శుక్రవారము సంఘ ప్రార్థనలు, మరి మంగళవారము గృహ కూడికలు, ఈ విధంగా బైబిల్ స్టడీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఆ సంఘస్థులు ఉన్నారు కదా, వాళ్ళ జీవితాలలో కూడా అద్భుతాలు ప్రభు చేస్తున్నారు. అవును, చాలా అద్భుతాలు దేవుడు మరి సంఘ బిడ్డల యొక్క జీవితాలు మరి దేవుడు చేస్తూ ఉన్నారు. వారు యేసు ప్రభువును ఎరిగి ఉండడమే కాకుండా వారు పనిచేసే స్థలంలో దేవునికి సాక్షిగా వారు బ్రతుకుతున్నారు. యేసు ప్రభు మరి గురించి చెప్పడం కంటే కూడా యేసు ప్రభు బిడ్డలుగా జీవించడం అనేది వారు నేర్చుకుంటూ ఉన్నారు. వారు పనిచేసే స్థలాల్లో యేసు ప్రభువు వారి క్రియల ద్వారా, మాట ద్వారా, ప్రేమ ద్వారా, వారి నమ్మకత్వాన్ని బట్టి వారు యేసు ప్రభువును కనపరుస్తూ ఉన్నారు. నిజంగా చాలా అద్భుతాలు వేశారు ప్రభు జీవితంలో. మీ కుటుంబ సభ్యులు కూడా మరి బాప్తిసం తీసుకొని మరి నడిపిస్తున్నారంటే అది ప్రభు ఆశ్చర్యకార్యాన్ని అనుకోవాలి. ఫస్ట్ గారు, ఈ రెండవ రాకడ అని అంటారు కదా, ప్రభు వస్తున్నారు రెండవ రాకడ గురించి అసలు ఈ రెండవ రాకడ అనేది అసలు ఏంటంటారు? అంటే ప్రభు వస్తున్నారు, మరి బాప్తిసం తీసుకోండి, రక్షణలోకి రండి అని చెప్తున్నారు కదా, మరి దాని గురించి కొంచెం యేసు ప్రభు వారు ఈ లోకంలో మొదటిసారిగా ఈ లోకానికి ఆయన 2024 సంవత్సరాల క్రితం ఈ లోకంలో జన్మించి సర్వ మానవాళి కొరకు ఆయన పరిశుద్ధునిగా ఈ లోకంలో జన్మించి ప్రవచనాల నెరవేర్పుతో యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. యేసు ప్రభు వారు మొట్టమొదటిసారి వచ్చినప్పుడు ఆయన మానవులను వారి పాపం నుంచి విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. సో పరిశుద్ధపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మానవుల యొక్క పాపానికి ప్రాయశ్చిత్తంగా
యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చి ఆ శిలువ మరణం పొంది ప్రతి మానవుని యొక్క పాపాన్ని తొలగించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. దేవుని యొక్క వాక్యం చెబుతుంది, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినట్లయితే వారికి మరి పాప క్షమాపణ, నిత్య జీవము అనేది కలుగుతుంది అన్న విషయాన్ని తెలియపరుస్తూ ఉంది. ఈ నిత్య జీవంలో ప్రవేశించడం అనేది ఏ విధంగా జరుగుతుందంటే అది యేసయ్య యొక్క రెండవ రాకడలో జరిగేటువంటి విషయం. అందుకని రెండవ రాకడ అంటే మొట్టమొదటి రాకడలో యేసు ప్రభు వారు పరిశుద్ధులుగా మార్చడానికి ఈ లోకానికి వస్తే, రెండవ మారు ఆయన ఈ లోకానికి వస్తున్నప్పుడు ఆ పరిశుద్ధతలో జీవిస్తున్నటువంటి వ్యక్తులను తీసుకొని వెళ్ళడానికి వస్తా ఉన్నారు. సో రెండోసారి యేసు ప్రభు ఈ లోకానికి ఏ విధంగా వస్తున్నాడంటే ఆయన సంఘమైనటువంటి వారు లేక ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి ఆయన శిష్యులైనటువంటి వారందరినీ కూడా, సంఘములుగా కట్టబడుతున్న వారందరినీ కూడా తీసుకొని వెళ్ళడానికి ఆయన చెప్పిన విధంగా నిత్య జీవము అనుగ్రహిస్తానని చెప్పాడు. సో కనుక అందుకే ఆయన రెండవ రాకడ ఉంది. మొదటి రాకడలో ఆయన గొర్రె పిల్లగా ఈ లోకానికి వస్తే, రెండవ రాకడలో ఆయన సింహం వలె ఆయన ఈ లోకానికి వస్తూ ఉన్నాడు. సో కనుక యేసు ప్రభు వారి రెండవ రాకడ సంఘము ఎత్తబడడానికి వచ్చేటువంటి రాకడ. మరి ఆయన వస్తున్నప్పుడు అనేకమైనటువంటి కార్యాలు జరుగుతాయి. రాజ్యంలోకి రాజ్యంలో వస్తాయని చెప్పి, భూకంపాలు, కరువులు మరి వస్తాయని చెప్పి వాక్యంలో తెలియపరుస్తాము. సో దేవుని యొక్క రెండవ రాకడ ఈ లోకానికి వస్తే ఆ తర్వాత ఈ లోకం యొక్క ముగింపు జరుగుతుంది. చాలా బాగా వివరించారు మాస్టర్ గారు. మరొక ప్రశ్న, ఈ క్రైస్తవుల పైన దాడులు ఎందుకని జరుగుతున్నాయి అంటారు? అంటే క్రైస్తవులని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మంచి ప్రశ్న. ప్రస్తుత సమాజంలో, నేటి ప్రస్తుత సమాజంలో జరుగుతున్నటువంటి దాడులు లేకపోతే క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి విషయాలకు మంచి ప్రశ్న మీద అడిగారు. సో దాడులు జరగడానికి గల కారణం ఏంటంటే ఈ లోకం అంతా కూడా పాపంతో నిండి ఉంది. ఈ లోకం అంతా కూడా చెడ్డ కార్యాలు చేయడానికి ప్రోత్సహిస్తుంది కానీ మంచి పనులు చేయడానికి ప్రోత్సహించదు. కాబట్టి మంచి జరుగుతూ ఉన్నప్పుడు మరి ఈ వ్యక్తులు వీటిని సహించలేదు, సాతాను దీన్ని సహించలేదు కనుక కొంతమంది మతోన్మాదులుగా తయారు చేసి సంస్కృతి అని, సంప్రదాయం అని, ఆచారమని, వ్యవహారం అని, మన మతం అని, కులం అని, దేశం అని భావనలను కలిగించి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి మత మార్పులు అనేటువంటి ముద్ర వేసి క్రైస్తవుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. క్రైస్తవుల మీద దాడులు జరగడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే బైబిల్ గ్రంథం చెప్పింది నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమని చెప్పింది. అంతేకాకుండా నీ శత్రువును కూడా ప్రేమించమని. ప్రపంచంలో ఏ గ్రంథం కూడా నీ శత్రువును కూడా ప్రేమించమని చెప్పినటువంటి గ్రంథం లేదు. సాటి మనిషికి సహాయం చేయమని చెప్పింది తప్ప నీ శత్రువు కూడా మరి నువ్వు హాని చేయవు అని చెప్పినటువంటి ఏకైక గ్రంథం బైబిల్. సో అందుకే క్రైస్తవులు మౌనంగా ఉంటారు, సహిస్తారు, మరి యేసు ప్రభుని తలంచుకుంటారు. ఏదైనా శ్రమ వచ్చినప్పుడు యేసు ప్రభు చెప్పిన మాటలు, మరి నన్ను ఈ లోకం ద్వేషించింది, మిమ్మల్ని కూడా ఈ లోకం ద్వేషిస్తుంది కనుక దాని విషయం మీరేమి చింతపడని అవసరం లేదు. ఇదేదో కొత్త వింత జరిగిందని మీరు అనుకోని అవసరం లేదు. ఇది నాకు చేసింది సమాజం, మరి మీకు కూడా రానున్న దినాల్లో చేస్తుంది కనుక వాటి విషయం మీరేమి చింతపడనవసరం లేదని వాక్యం చెప్పింది. ఈ మతం మరి క్రైస్తవుల మీద దాడులు జరగడానికి గల కారణం ఏంటంటే మరి క్రైస్తవుల యొక్క జనాభా భారతదేశంలో పెరగడము ఒక ముఖ్య కారణమై ఉండొచ్చు. రెండోది ఏంటంటే ఈ మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా క్రైస్తవులుగా మారిపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆచార వ్యవహారాలు వదిలిపెట్టి మరి క్రైస్తవ మతం యొక్క ఆచార వ్యవహారాలను పాటిస్తారు కనుక దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. సో మత మార్పులకు మరి ఎప్పుడైనా క్రైస్తత్వం అనేది మతం మార్చదు, మనసు మారుస్తుంది. మనసు మార్చేది దేవుని యొక్క వాక్యం. మతం మార్చేది మన మతం అనేటువంటి విషయాన్ని లోకం ఆపాదించింది. కానీ యేసు ప్రభు ఎక్కడ కూడా నేను మతమును స్థాపించడానికి ఒక మత వ్యవస్థాపకునిగా ఈ లోకానికి వచ్చానని యేసు ప్రభు చెప్పాడు. అసలు చెప్పాడు. ఆయన మనసుల యొక్క హృదయంలో పరిశుద్ధతను స్థాపించడానికి వచ్చాడు. మనిషి యొక్క మనసును మార్చడానికి వచ్చాడు కానీ మనుషులను మతంగా మార్చడానికి యేసు ప్రభు ఈ లోకానికి రాలేదు. ఆ విషయం వాళ్ళకు తెలియక దాడులు చేస్తూ ఉంటారు. మాది గొప్ప, మీది కాదు, పరాయి మతం అంటారు, ఎడారి మతం అంటారు, గొర్రెలు అంటారు.
సో సాతాను వారితో మాట్లాడిపిస్తూ ఉన్నాడు అంతే. దేవుడు కనుక తలుచుకున్నట్లయితే వారి నోరులన్నీ కూడా మూగబోతాయి, కానీ దేవుడు వారిని కూడా అనుమతిస్తూ ఉన్నాడు. అయితే ఇంకోటి ఏంటంటే క్రైస్తవ సమాజానికి కనుక హింస లేకపోతే అభివృద్ధి లేదు. క్రైస్తవునికి దాడులు క్షేమం కోసమే. అంటే నా 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 మట్టుకైతే బైబిల్ గ్రంథంలో ఆది సంఘంలో శ్రమ విస్తరించడం ద్వారా సంఘాలు స్థాపించబడి ఆత్మలు రక్షించబడ్డాయి. మరి క్రైస్తవ సంఘానికి క్రైస్తవునికి శ్రమ లేకపోతే ఆత్మీయ అభివృద్ధి లేదు. కనుక మరి క్రైస్తవులను ఎంత అణచాలని చూస్తే అంతకంటే రెట్టింపుగా వారు ఎదిగిపోతారన్న విషయాన్ని వారు తెలియక వారిపై దాడులు చేస్తూ ఉంటారు. మానవుని యొక్క నైజం ఏంటో తెలుసా? చెయ్యొద్దు అన్న పనే చేస్తారు. అవ్వ కూడా చెయ్యొద్దు అమ్మా అని చెప్తేనే చేసింది. మీరు ప్రార్థన చెయ్యొద్దు అంటేనే చేస్తారు క్రైస్తవులు. చెయ్యండి అంటే చెయ్యరు. మీరు చూడండి సంఘాలలో కాపర్లు ఎంతగానో ప్రార్థన చేయండి, వాక్యం చదవండి అంటే చదవరు కదా. వాళ్ళు వచ్చి చదవద్దు అని బైబిల్ చింపిస్తే అప్పుడు చదువుతారు. ప్రార్థన చేయొద్దని దాడులు చేస్తే వాళ్ళు ప్రార్థన చేయాలంటారు. ప్రార్థన రావద్దంటే వస్తారు. ఎందుకంటే అది మనిషి యొక్క నైజమే అలాంటిది. కాబట్టి దేవుడు అలాంటి వాటిని క్రైస్తవ సమాజం మీదకి అనుమతిస్తున్నాడు. దాని ద్వారా కూడా సంఘం ఇంకా విస్తరిస్తూ ఉంది. నేను దాడులు దేవుని యొక్క సంఘ క్షేమం కోసమే అనుకుంటాను. దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకే దాడులు జరుగుతున్నాయి అనుకుంటాను. దట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్. అయితే మరొక ప్రశ్న, ఈ ఎస్సీ వాళ్ళే మతం తీసుకుంటారు, క్రిస్టియన్లు కలుస్తున్నారు అని అంటారు, అది ఎంతవరకు? అవును, వాస్తవమే. ఎందుకు అని అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల వారు ఎన్నో సంవత్సరాలుగా ఈ దేశపు సొంత ప్రజల చేత అణచివేయబడినటువంటి సమాజం అది. నువ్వు ఇక్కడికి రావద్దు, మా వాకిలి తొక్కొద్దు, మా నీళ్లు తాగొద్దు, మా ఇంటికి రావద్దు, మా ముందు కూర్చోవద్దు, మా ముందు చెప్పులు వేసుకోవద్దు అని ఇప్పటి నుంచి కాదండి, మన తాత ముత్తాతల నుంచి కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి కొన్ని జాతులు అనగదొక్కబడ్డాయి, కొన్ని జాతులు త్రోసివేయబడ్డాయి, కొన్ని జాతులు వెలివేయబడ్డాయి, కొన్ని జాతులు అంటరాని వారిగా ఊరు వెలుపల వారిని ఉంచారు. అయితే క్రైస్తవ సమాజం ఆనాడు దేవుని బిడ్డలు వారి యొద్దకు వెళ్ళారు. ఎవరినైతే వద్దు అని వెళ్ళగొట్టారో ఈ సమాజంలో ఉన్నటువంటి మన ప్రజలే మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వ్యక్తులను మీరు తక్కువ వారు అంటరాని వారిని ఊరవతల వెలివేస్తే దేవుని ప్రేమను బట్టి క్రైస్తవ మిషనరీలు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి అలనాటి క్రైస్తవులు వారి దగ్గరికి వెళ్ళి యేసయ్య ప్రేమను ప్రకటించారు. వారిని ముట్టుకున్నారు, వారితో కలిసి ఉన్నారు, వారికి ఆహారం పెట్టారు, వారికి చదువు ఇచ్చారు, వారికి విలువనిచ్చారు, వారికి గౌరవం ఇచ్చారు. తద్వారా వారందరూ కూడా యేసు ప్రభు వారి యొక్క ప్రేమకు ఆకర్షితులయ్యారు. యేసు ప్రభు చెప్పారు కదా, నేను రోగుల కొరకే వచ్చాను, ఆరోగ్యవంతుల కొరకు నేను రాలేదు అని తెలియపరిచారు. సో అందుకని అలనాటి క్రైస్తవ సమాజం సంఘం ఇలాంటి ప్రజలను హక్కులు చేర్చుకుంది. కాబట్టి ఇప్పటికీ కూడా బలహీన వర్గాలు అంటరానటువంటి వారిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మాత్రమే ఎక్కువ శాతంలో యేసు ప్రభుని నమ్ముకుంటున్నారు. వారికంటే కూడా ఇప్పుడు ప్రస్తుత సమాజంలో మరి ఉన్నత స్థాయి వర్గం వారు కూడా యేసు ప్రభునందు విశ్వాసం వస్తున్నారు. చాలా బాగుంది వివరించారు పాస్టర్. ప్రభు చేసిన కార్యాలు నిజంగా అద్భుతాలు అనుకొని చెప్పుకోవాలి. అయితే చివరిగా మరి మా ఛానల్కి ప్రభు యొక్క మెసేజ్ అండి. ఓకే, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మరి మరొకసారి ఈ యొక్క అవకాశాన్ని నాకు కలిగించినటువంటి అన్వేషి టీవీ ఛానల్ వారికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క సమయంలో ఇప్పటి వరకు అడిగినటువంటి ప్రశ్నల యొక్క మూల అంశముగా యేసు ప్రభు వారి గురించి రెండు మాటలు నేను తెలియపరిచి నా మాటను ముగిస్తాను. యేసు ప్రభు వారు ఈ లోకంలో మరి సర్వ మానవారి యొక్క పాపం కొరకు ఈ లోకానికి వచ్చినటువంటి ఏకైక దేవుడు. మరి ఆయన మరి ఒక కుమారుడు తప్పిపోయినటువంటి తన కుమారుణ్ణి తండ్రి వెతికినట్లుగా మరి తప్పిపోయినటువంటి మానవులందరినీ కూడా వెతికి రక్షించడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు. అందుకే వాక్యం చెప్తా ఉంది లూకాసు వార్తలో మరి 19వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు అనేటువంటి వాక్యాన్ని మనం చూస్తాము. ఈ లోకంలో ఏమి నశించిపోయింది అని అంటే మానవ
మానవుని యొక్క జీవితంలో దేవుని యొక్క దైవత్వం నశించిపోయింది. మానవుని జీవితంలో దేవుని యొక్క లక్షణాలను నరునిలో ఆయన రూపించి ఆయనను మరి తయారు చేస్తే ఆ మానవుడు తన స్వకీయమైనటువంటి మరి క్రియల ద్వారా దేవుని యొక్క దైవ లక్షణాలని కోల్పోయాడు. కనుక ఈ లోకంలో నశించిపోతున్నటువంటి వ్యక్తిగా మార్చబడి ఒక విచక్షణ లేనటువంటి వ్యక్తిగా, ఒక జాలి లేనటువంటి వ్యక్తిగా, ప్రేమ లేనటువంటి వ్యక్తిగా, ద్వేషపూరితమైనటువంటి వ్యక్తిగా, స్వార్థపూరితమైన వ్యక్తిగా మానవుడు జీవిస్తూ మరి తన క్షేమం కోసం ఇతరులకు నష్టం కలిగించేవాడిగా, అన్యాయం చేసేవాడిగా, అక్రమం చేసేటువంటి వాడిగా, ఇతరులకు నష్టాన్ని కలిగించే వ్యక్తిగా ఈ లోకంలో మానవుడు తప్పిపోయి దేవుణ్ణి ఎరగక తిరుగుతున్నటువంటి సందర్భంలో యేసు ప్రభువారు ఆయన కన్న తండ్రి గనక మన కుమారులైనటువంటి మనలందరి నిమిత్తమై ఈ లోకానికి వచ్చి తప్పిపోయిన మనలందరినీ ఆయన మార్గంలో అనగా ఆయన గుణలక్షణములు కలిగినటువంటి వ్యక్తులుగా జీవించాలని యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ప్రియమైనటువంటి వారు ఈ మాటలు వింటున్నటువంటి మనమందరం కూడా గమనించాలా. యేసు ప్రభువారు ఈ లోకంలో ఆయన నీ మనసును మార్చే దేవుడు. చాలామందికి మనస్సు అని అనగానే ఇక్కడ చూపిస్తూ ఉంటాం. మీ మనసు ఎక్కడుంది అంటే ఎక్కడ చూపిస్తాం? మనస్సు అంటే మన హృదయమే మన మనసు అని మనం చూపిస్తాం. అయితే మన మనసు ఇక్కడ లేదు, మన ఆలోచన మన మనస్సు. కాబట్టి యేసు ప్రభు చేసేటువంటి కార్యం ఏంటంటే నీ ఆలోచనను మార్చే దేవుడు, నీ మనస్సును మార్చే దేవుడు. అందుకే వాక్యం చెప్తా ఉంది, నరుని యొక్క ఆలోచన ఎల్లప్పుడూ చెడ్డదే అని అంటాడు. వారి ఆలోచన ఎల్లప్పుడూ కూడా చెడ్డదే అన్నాడు. ఎందుకు చెడ్డది అని అంటే దేవుడి నుంచి తప్పినటువంటి వ్యక్తి కనుక శారీర సంబంధమైనటువంటి ఆలోచనల చేత తన జీవితాన్ని, తన శరీరాన్ని, తన మనసును పాడు చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఏ వ్యక్తి అయినా ఈ లోకంలో మరి తప్పిపోయాడు, లేకపోతే పాపం చేస్తూ ఉన్నాడు, లేకపోతే ఈ లోకంలో మరి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాడు అని అంటే కారణం ఏంటంటే తన ఆలోచన విధానం మారడమే. కనుక ఎవరైతే ఆలోచనను స్వాధీనపరచుకుంటాడో, అందుకే సామెతల గ్రంథంలో అంటాడు, ఎవడైనా తన మనసును స్వాధీనపరచుకోనకపోతే మరి తను స్వంతగా తనను తాను నాశనం చేసుకుంటున్నాడని వాక్యం చెప్తాం. కాబట్టి తన యొక్క మరి మనస్సును స్వాధీనపరచుకున్నవాడు మరి ఈ లోకాన్ని జయించిన వాడుగా, లేకపోతే మరి జయ జీవితాన్ని కలిగిన వాడిగా ఉంటాడని వాక్యం చెప్తాం. సో కాబట్టి మరి యేసు ప్రభు వారు నిజదేవుడు, లోకరక్షకుడు, ఆయన సర్వమానవాళి పాపం కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన మనల్ని పాపులని పిలవక స్నేహితులుగా పిలిచి ఆయన మన ఈ లోకంలో పరిశుద్ధులుగా జీవింపజేసి తన వాక్యము చేత, తనతో ప్రార్థన సహవాసము చేత ఆయన బిడ్డలుగా మనల్ని ఈ లోకంలో నిలబెట్టి మరి ఆయన మనల్ని సంపూర్ణ లగుట వరకు సంఘంలో ఒక సభ్యులుగా చేర్చి ఆయన యొక్క శిక్షణలో, ఆయన బోధనలో మనం పెంచుతూ ఆయన రాకడంత వరకు కూడా ఆయన మనల్ని కాపాడుతూ ఉంటాడు. చాలామంది ఈ లోకంలో యేసు ప్రభు వారిని మేలు చేస్తాడు, కొన్ని స్వస్థతల కొరకు, కొన్ని కార్యాలు జరగడం కొరకు యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచుతారు. కానీ దేవుడు దాన్ని ఇష్టపడడం లేదు. కానీ హృదయపూర్వకంగా యేసు ప్రభుని అంగీకరించాలని కోరుకుంటున్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రజల జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే యేసు ప్రభు వారి జీవితంలో ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు, నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే ఈ లోకంలో నువ్వు బాధలో ఉండొచ్చు, కష్టంలో ఉండొచ్చు, దుఃఖంలో ఉండొచ్చు, కానీ ఈ లోకాన్ని గతించిపోతే నిత్యం ఆయనతో ఉండేటువంటి అవకాశం నీకుంది. ఈ లోకంలో ఉన్నటువంటి జీవితం 80 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, మరి అంతకు మించినటువంటి జీవితం లేదు. అయితే యేసయ్య ఈ లోకంలో నీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ 70 సంవత్సరాలు లేక 80 సంవత్సరాల జీవితంలో యేసయ్య కొరకు జీవించినట్లయితే, ఆయన యందు విశ్వాసం నుంచి జీవించినట్లయితే చావే లేనటువంటి, మరణమే లేనటువంటి నిత్యత్వాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అందుకే బైబిల్ గ్రంథం చెప్తుంది, ఒక్కసారి పుట్టినటువంటి వాడు 2 సార్లు చనిపోతాడు, 2 సార్లు జన్మించిన వాడు ఒక్కసారి మరణిస్తాడు. ఈ మాట మనకు అర్థం కాదు. ఒక్కసారి అనగా తల్లి గర్భంలో జన్మించింది ఒక్కమారైతే, ఈ లోకంలో నేను పాపిని, యేసయ్య పరిశుద్ధులని తెలుసుకొని రక్షణ మార్గం బాప్తిజం అనుభవం పొందుకోవడాన్ని 2వ జన్మగా బైబిల్ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. ఈ 2 జననాలు ఎవరైతే పొందుకుంటారో వారికి మరణం లేదు. ఈ శరీరానికి మరణం ఉంది కానీ ఆత్మకు మరణం లేదు.
అనేది రెండో మరణం లేదు. ప్రియమైన వాళ్ళ జ్ఞాపకం చేసుకోవాలా, యేసు ప్రభు వారు నిత్య జీవం ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. ఆయన నిన్ను శాశ్వతమైనటువంటి జీవం ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచుదాం. మతమని కాదు, కులమని కాదు, దేశం అని కాదు, యేసు ప్రభు లోక రక్షకుడని నమ్మాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఉంది. దేశానికి ఒక దేవుడు, గ్రామానికి ఒక దేవుడు, ప్రాంతానికి ఒక దేవుడు, ఖండానికి ఒక దేవుడు లేడండి. సర్వ ప్రపంచానికి, సర్వ సృష్టికి ఏకైక దేవుడు యేసు ప్రభు. కనుక ఈ మాటలు వింటున్నటువంటి మీరందరూ కూడా యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచాలని, ఆయన యందు మరి ఆయన బిడ్డలుగా ఈ లోకంలో బ్రతకాలని కోరుకుంటున్నాను. ఆయన బిడ్డలుగా జీవించడం పెద్ద కష్టతరమైనటువంటి పనేం కాదు. ఈ మాటలు వింటున్నటువంటి నీవు జ్ఞాపకం చేసుకోవాలి, యేసయ్య నేను పాపిని, నీవు నాకు కావాలి, నా హృదయంలోనికి రండి ప్రభు అని ఆ చిన్న ప్రార్థన చేస్తే చాలు, యేసయ్య నీ జీవితంలోకి వస్తాడు. మరి ఇటు అవకాశం ఇచ్చినటువంటి మరి అన్వేషణ టీవీకి మరి వచ్చినటువంటి వీరందరూ కూడా నేను వందనాలు తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేసి ఈ యొక్క కూడిక నేను ఈ యొక్క మాటలను ముగిస్తాను. ప్రేమగల యేసయ్య, కృపగల తండ్రి, వందనాలు మరొకసారి అయ్యా. మరి నాయన ప్రభా, ఈ యొక్క అన్వేషణ టీవీ ఛానల్ ద్వారా ఈ రీతిగా మరి నా తను మాట్లాడడానికి అయ్యా మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాను. అయ్యా మరి వచ్చినటువంటి టీం అంతటిని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాను. అవును ప్రభా, మరి అతి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మేము ఉంటున్నాం. మా జీవితాల్లో నాయన ప్రభా మా విశ్వాసాన్ని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో మేము ఉంటున్నాం. కనుక ఈ మాటలు విన్నటువంటి వారు అయ్యా నీ అందు విశ్వాసం ఉంచాలని కోరుకుంటున్నాం. అవును ప్రభా, పోరాడితే అయ్యా విజయం వస్తుంది ప్రభా. మరి నాయన పాపంతో పోరాడాలని మీరు అయ్యా మమ్మల్ని కోరుకుంటున్నారు. చెడ్డతనంలో, స్వార్థం నుంచి అయ్యా మేము విడుదల పొంది ప్రభా నీ ప్రేమను ప్రకటించి నీ ప్రేమలో జీవించే విధంగా మమ్మల్ని అందరినీ వాడుకోమని ప్రార్థన చేస్తూ అయ్యా మరి నాయన ప్రభా ఈ యొక్క కార్యం జరిగిస్తున్న బిడ్డలందరికీ అయ్యా నీ యొక్క ఆశీర్వాదాలు మెండుగా దయచేయమని ప్రార్థన చేస్తూ యేసును మనం ప్రార్థించాలని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇంతవరకు కేటాయించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. విన్నారు కదండి, జాషువా పాస్టర్ గారి నోటి నుంచి ప్రభు యొక్క స్వార్థని మరొక పాస్టర్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.